ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంగ్రాలిట్. ఈరోజు మనం మన ఇంగ్లీష్ లిటరేచర్లోని హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అనేటువంటి సిరీస్లో రొమాంటిక్ పీరియడ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ద రొమాంటిక్ పీరియడ్ ఇది 1798 నుండి 1837 AD వరకు ఉంటుంది. ఇక్కడ రొమాంటిక్ అనే దానికి మీనింగ్ ఏంటంటే రిటర్న్ టు నేచర్, అంటే ప్రకృతికి దగ్గరగా ఉండడాన్ని రొమాంటిక్ అనేసి అంటారు. సో దీనికి ఈ ఏజ్లో అంటే ఈ 1798 నుండి 1837 వరకు చాలామంది రైటర్స్ దేన్ని వాళ్ళ యొక్క మెయిన్ థీమ్గా తీసుకోవడం జరిగింది అంటే నేచర్ని వాళ్ళ యొక్క మెయిన్ థీమ్గా తీసుకోవడం జరిగింది. దట్స్ వై దిస్ పీరియడ్ ఈజ్ కాల్డ్ ద రొమాంటిక్ పీరియడ్. సో చాలామంది పొయట్స్, చాలామంది రైటర్స్ నేచర్ గురించి వాళ్ళు తమ వర్క్స్లో రాయడం జరిగిందనమాట. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ద రొమాంటిక్ పీరియడ్. హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఫ్రెంచ్ రెవల్యూషన్, ద ఎయిమ్ ఆఫ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ వాజ్ టు ఓవర్త్రో మొనార్కీ. సో ఈ పీరియడ్ అనేటువంటిది అంటే ద రొమాంటిక్ పీరియడ్ అనేటువంటిది ఫ్రెంచ్ రెవల్యూషన్ ద్వారా చాలా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ కాబడింది. ఇంకా ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ ఏంటి అంటే మొనార్కీ అంటే రాచరికాన్ని రద్దు చేయడము. రొమాంటిక్ ఏజ్ పోయిట్స్ లైక్ వర్డ్స్వర్త్ అండ్ కాలరిడ్జ్ supported the ideas of the French Revolution such as freedom of an individual. సో రొమాంటిక్ ఏజ్కి సంబంధించినటువంటి పొయిట్స్ ఎవరు అంటే వర్డ్స్వర్త్ ఇంకా కాలరిడ్జ్. వీళ్ళు ఫ్రెంచ్ రెవల్యూషన్ని సపోర్ట్ చేయడం జరిగింది. ఇంకా వీళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ అన్ ఇండివిజువల్ అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్కి కూడా అంటే ప్రతి ఒక్క పర్సన్కి కూడా ఫ్రీడమ్ ఉండాలి అనేసి వీళ్ళు ఫ్రెంచ్ రెవల్యూషన్కి సపోర్ట్ చేయడం జరిగింది. ఎవరెవరు సపోర్ట్ చేశారు ఫ్రెంచ్ రెవల్యూషన్కి? విలియం వర్డ్స్వర్త్ అండ్ సెయింట్ కాలరిడ్జ్. సో ముందుగా మనం ఈ రొమాంటిక్ పీరియడ్ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని చూద్దాం. దెర్ వాజ్ అన్ యూరోపియన్ వార్. ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్ ఎంగేజ్డ్ ఏ వార్ అట్ ద ఎండ్ ఆఫ్ ద 18th century. సో 18th century ఎండింగ్లో ఫ్రాన్స్కి ఇంగ్లాండ్కి ఒక వార్ అనేటువంటిది జరగడం జరిగింది. సో దాన్నే మనం యూరోపియన్ వార్ అనేసి అంటాం. ద ఎన్మిటీ కంటిన్యూడ్ టిల్ 1815. ఆ యొక్క శత్రుత్వం అనేటువంటిది 1815లో వియన్నా కాంగ్రెస్ సమావేశం జరిగే వరకు కూడా అది అలాగే కంటిన్యూ అయింది. ఆ వియన్నా కాంగ్రెస్ సంధి సమావేశం ద్వారా వీటి రెండింటి మధ్య ఆ శత్రుత్వం అనేది ఆగిపోవడం జరిగింది. అంటే 1815 వరకు కూడా ఈ ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్ వీటి మధ్య యుద్ధాలు అనేటువంటివి జరుగుతూ ఉండేటివి అనమాట. అట్ ద ఎండ్ దెర్ వాజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫ్రెంచ్ రిపబ్లిక్, రైజ్ అండ్ ఫుల్ ఆఫ్ ద పవర్ ఆఫ్ నెపోలియన్ అండ్ రిస్టోరేషన్ ఆఫ్ ద బోర్బన్ డైనెస్టీ. దట్స్ హౌ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ కేమ్ టు అన్ ఎండ్. సో ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేటువంటిది ఒక ఎండింగ్ అనేటువంటిది రావడం జరిగింది. సో అందులో చాలా సిచ్యువేషన్స్ అనేటువంటివి చోటు చేసుకోవడం జరిగింది. వాటిలో ముఖ్యంగా దెర్ వాజ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఫ్రెంచ్ రిపబ్లిక్. సో ఫ్రెంచ్ రిపబ్లిక్ అనేటువంటిది ఎక్స్టెన్షన్ కావడం జరిగింది. తర్వాత నెపోలియన్ తను ఫ్రాన్స్కి అధికారం తీసుకోవడం జరిగింది. రైజ్ అంటే అధికారం తీసుకోవడము, తర్వాత తను కూడా ఫాల్ అంటే తను కూడా పడిపోవడం, అంటే తన పీరియడ్ కూడా అయిపోవడము. ఆ తర్వాత మళ్ళీ మొనార్కీ రావడము, అంటే బోర్బన్ డైనెస్టీ అనేటువంటిది రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది ఎండింగ్కి రావడం జరిగిందనమాట. నెక్స్ట్ మనం చూస్తే ఇండస్ట్రియల్ రెవల్యూషన్. దేర్ వర్ మెనీ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల చాలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అనేటువంటివి రావడం జరిగింది. వాటిలో ముఖ్యమైనవి పొల్యూషన్, మెటీరియలైజేషన్, చైల్డ్ లేబర్, డీహ్యూమనైజేషన్ ఆఫ్ లేబర్స్. సో ఇవన్నీ కూడా ద హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్. రైటర్స్ స్టార్టెడ్ ప్రింటింగ్ అవుట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నేచర్, బ్యూటీ అండ్ ఇమాజినేషన్. సో ఈ పీరియడ్లో రైటర్స్ వచ్చేసి
ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికిచ్చేవాళ్ళు అంటే నేచర్‌కి, బ్యూటీకి, ఇమాజినేషన్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళ యొక్క రచనలు అనేటువంటివి కొనసాగించడం జరిగింది. సో, యూ షుడ్ రిమెంబర్ దట్ ఇన్ రొమాంటిక్ పీరియడ్ మోస్ట్ ఆఫ్ ద రైటర్స్ హావ్ గివెన్ ఇంపార్టెన్స్ టు నేచర్, బ్యూటీ అండ్ ఇమాజినేషన్. మీరివి గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 వర్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మన ఈ రొమాంటిక్ పీరియడ్‌కి. It was important for human beings to connect to nature is to keep their humanity intact. అంటే హ్యూమన్ బీయింగ్స్ అనేటువంటి వాళ్ళు నేచర్‌తో కనెక్ట్ అవ్వటం వల్ల వాళ్ళ యొక్క మానవత్వం అనేటువంటిది పెరుగుతుంది అనేసి వాళ్ళు భావించడం జరిగిందనమాట. నెక్స్ట్ మనం చూస్తే సోషల్ కండిషన్స్. సో, ఈ రొమాంటిక్ పీరియడ్‌లో ఉన్నటువంటి సోషల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూద్దాము. The end of long war between England and France resulted in low wages and heavy taxation and unemployment. సో, చాలా కాలం జరిగినటువంటి వార్ అన్నమాట. వేటి మధ్య అంటే ఇంగ్లాండ్‌కి, ఫ్రాన్స్‌కి మధ్య చాలా సంవత్సరాలు వార్ జరగడం వల్ల ఆ యొక్క వార్ ఎక్స్‌పెన్సెస్ అనేటువంటివి పెరిగిపోయాయి. అందువల్ల ఏమైంది అంటే పని చేసేటువంటి వాళ్ళకి తక్కువ కూలీలు ఇవ్వడం జరిగింది. లో వేజెస్ ఇంకా ఎక్కువ ట్యాక్స్‌లనేటువంటివి ప్రజల మీద వేయడం జరిగింది. దానివల్ల అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేటువంటిది కూడా పెరగడం జరిగిందనమాట. సో, వార్ అనేటువంటిది యుద్ధాలు అనేటువంటి వాటి వల్ల ఈ విధంగా సొసైటీ పైన ప్రభావం అనేది కూడా చూపించడం జరుగుతుంది. ద మసాకర్ ఆఫ్ పీటర్‌లూ అండ్ రియాట్స్ ఓవర్ ద రిఫార్మేషన్ బిల్ ఆఫ్ 1832 రిజల్టెడ్ ఇన్ ఖయాస్. సో, పీటర్‌లూ దుర్ఘటన ఇంకా కొన్ని రియాట్స్ అంటే మూవ్‌మెంట్స్ అన్నమాట. విప్లవాలు. దేనికి వ్యతిరేకంగా విప్లవాలు అంటే ద రిఫార్మ్ బిల్ ఆఫ్ 1832 ఇవన్నీ కూడా మనకి ఈ వార్ వల్ల వచ్చినటువంటి ఖయాస్‌గా మనం చెప్పుకోవచ్చు. సో, ఇప్పటివరకు మనం హిస్టారికల్ అండ్ పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ చూసాం కదా! ఇప్పుడు మనం లిటరరీ ఫీచర్స్ ఆఫ్ రొమాంటిక్ పీరియడ్‌ని చూద్దాం. సింపుల్ అండ్ ప్లెయిన్ లాంగ్వేజ్ వాస్ యూజ్డ్. ద రొమాంటిక్ పోయెట్స్ రోట్ ఫర్ కామన్ పీపుల్. ఈ రొమాంటిక్ పీరియడ్‌లో రైటర్స్ అంతా కూడా డిఫికల్ట్ లాంగ్వేజ్ అనేదాన్ని యూజ్ చేయడం ఆపేశారు. సో, వాళ్ళంతా కూడా కామన్ పీపుల్ మాట్లాడుకునేటువంటి సింపుల్ అండ్ ప్లెయిన్ లాంగ్వేజ్‌ని యూజ్ చేయడం జరిగింది ఈ రొమాంటిక్ పీరియడ్‌లో. వర్డ్స్‌వర్త్ కానీ, కోలరిడ్జ్ కానీ, సౌథీ కానీ వీళ్ళందరూ కూడా ఈ పీరియడ్‌లో చాలా సింపుల్ లాంగ్వేజ్ అంటే ప్రజలకి అర్థం కావాలి మనం రాసేది అనేటువంటి ఒక ఫీచర్‌ని వాళ్ళ మైండ్‌లో పెట్టుకొని వాళ్ళ రచనలనేటువంటివి చేయడం జరిగింది. ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ గెయిన్డ్ ద సెంటర్ స్టేజ్. సో, ఫీలింగ్స్ ఇంకా ఎమోషన్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ వీళ్ళ యొక్క రచనలు సాగాయన్నమాట. ద రొమాంటిక్ ఏజ్ వాస్ ఎ రివోల్ట్ అగైన్స్ట్ ద లాజిక్ అండ్ రేషనలిజం ఆఫ్ ద ఎన్‌లైటన్‌మెంట్ ఏజ్. సో, ఎన్‌లైటన్‌మెంట్ ఏజ్‌లో ఉన్నటువంటి లాజిక్, రేషనలైజేషన్ వీటన్నిటికి వ్యతిరేకంగా వచ్చిందే ఈ రొమాంటిక్ పీరియడ్ అనేసి మనం చెప్పుకోవచ్చు. దెన్ ఎంఫసిస్ ఆన్ నేచర్. దేనిపైన ఎక్కువగా వీళ్ళు ఎంఫసిస్ చేయడం జరిగింది అంటే నేచర్ పైన. అంటే ఇంపార్టెన్స్ దేనికి ఎక్కువ ఇచ్చారు అంటే నేచర్‌కి. ద రొమాంటిక్ ఏజ్ పోయెట్స్ ఐడియలైజ్డ్ రూరల్ లైఫ్. దే బిలీవ్డ్ దట్ నేచర్ వాస్ ఎ ప్లేస్ ఆఫ్ స్పిరిచ్యువల్ ట్రూత్ అండ్ బ్యూటీ. సో, ఈ రొమాంటిక్ ఏజ్ పోయెట్స్ అంతా కూడా ఎక్కువ దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారంటే రూరల్ లైఫ్. రూరల్ అంటే నథింగ్ బట్ మన విలేజెస్ ఇలాంటి లైఫ్‌కి, నేచర్‌కి దగ్గరగా ఉండేటువంటి లైఫ్‌కి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చారు. అలాంటి చోటే చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుందనేసి వాళ్ళు నమ్మారు. ఇంకా దే బిలీవ్డ్ దట్ ద నేచర్ వాస్ ఎ ప్లేస్ ఆఫ్ స్పిరిచ్యువల్ ట్రూత్ అండ్ బ్యూటీ అనేసి కూడా వాళ్ళు నమ్మారు. నెక్స్ట్ ఇమాజినేషన్ వాస్ సెలబ్రేటెడ్. సో, ఇక్కడ ఇమాజినేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేటువంటిది ప్లే చేసింది. యూ కెన్ ఫైండ్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఇన్ పోయమ్స్ అండ్ నావెల్స్ ఆఫ్ రొమాంటిక్ ఏజెస్. అంటే సూపర్ న్యాచురల్ పవర్స్ అనేటువంటివి ఈ రొమాంటిక్ ఏజ్ పోయమ్స్‌లో, నావెల్స్‌లో మనం చూడొచ్చు. అంటే ఇక్కడ సూపర్ న్యాచురల్ పవర్స్ అంటే సో, ద థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ హ్యూమన్స్. అలాంటి వాటిని కూడా మనం సూపర్ న్యాచురల్ పవర్స్ అంటాం. అంటే పెద్ద గాలులు కావచ్చు, పెద్ద మెరుపులు కావచ్చు, పెద్ద వర్షం కావచ్చు, ఎర్త్‌క్వేక్స్ కావచ్చు. ఇట్లాగా సూపర్ న్యాచురల్ పవర్స్ అనేసి వీటిని కూడా మనం అంటూ ఉంటామనమాట. అంటే ఏదో దయ్యాలు, భూతాలని కాదు. సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ అంటే ద నేచర్ విచ్ ఈస్
నాట్ ఇన్ అవర్ కంట్రోల్. అది చాలా ఎక్కువైపోయినప్పుడు మనం దాన్ని కంట్రోల్ చేయలేమనమాట. అలాంటి సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ గురించి వాళ్ళ పొయమ్స్‌లో, నావెల్స్‌లో రాయడం జరిగింది. కాలరిడ్జ్ కాయిన్డ్ ద టర్మ్ విల్లింగ్ సస్పెన్షన్ ఆఫ్ డిస్‌బిలీఫ్. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టర్మ్ ఇది. గుర్తుపెట్టుకోవాలి. విల్లింగ్ సస్పెన్షన్ ఆఫ్ డిస్‌బిలీఫ్. విల్లింగ్ సస్పెన్షన్ ఆఫ్ డిస్‌బిలీఫ్. ఎవరు చెప్పారు దీన్ని అనేసి కనుక మనకొస్తే, సో, వి హావ్ టు రిమెంబర్ దట్ సామ్యూల్ టేలర్ కాలరిడ్జ్ హాస్ కాయిన్డ్ దిస్ టర్మ్ అనేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సామ్యూల్ టేలర్ కాలరిడ్జ్ ఈయన ఈ విల్లింగ్ సస్పెన్షన్ ఆఫ్ డిస్‌బిలీఫ్ అనేటువంటి టర్మ్‌ని ఈయన ఫస్ట్ యూజ్ చేశాడనమాట. సో దట్ రీడర్స్ కెన్ ఎంజాయ్ రీడింగ్ అబౌట్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఇన్ లిటరేచర్. సో, దానివల్ల రీడర్స్ అంతా కూడా సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్‌ని వాళ్ళ యొక్క లిటరేచర్‌లో ఎంజాయ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫ్రీ వర్స్ గెయిన్డ్ పాపులారిటీ. ఇంకా ఫ్రీ వర్స్ గెయిన్డ్ పాపులారిటీ అంటే పర్ఫెక్ట్‌గా రైమింగ్ రావాలని ఏం లేదు. అంటే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా ఎవరైనా సరే పొయమ్స్ రాయొచ్చనమాట. సో, అలాంటి పొయమ్స్ అనేటువంటివి పాపులారిటీలోకి వచ్చాయి. ఫ్రీ వర్స్ వాస్ యూజ్డ్ ఫర్ ఫ్రీ ఫ్లో ఆఫ్ వర్డ్స్. సో, ఫ్రీ ఫ్లో ఆఫ్ వర్డ్స్ అంటే మన యొక్క వర్డ్స్‌ని జస్ట్ ఒక ఫ్లో లాగా రాసుకుంటూ వెళ్తే చాలు. దట్ విల్ బి కాల్డ్ పొయెట్రీ. అంతేకాని పర్ఫెక్ట్‌గా ఎండ్ రైమ్ రావాలి. సో, ఇదొచ్చేసి ఆక్టోసిలబిక్‌లో ఉండాలి. లేదా అల్లిటరేషన్ ఫాలో అవ్వాలి. ఇలాంటి రూల్స్ ఏమి కూడా అక్కర్లేనిదే ఫ్రీ వర్స్ అనమాట. ద రొమాంటిక్ ఏజ్ పొయెట్స్ రిజెక్టెడ్ స్ట్రిక్ట్ పొయెటిక్ మీటర్స్ సచ్ యాస్ హీరోయిక్ కప్లెట్. సో, రొమాంటిక్ ఏజ్ పొయెట్స్ వచ్చేసి ఈ హీరోయిక్ కప్లెట్ లాంటి స్ట్రిక్ట్‌గా ఉండేటువంటి పొయెటిక్ మీటర్స్ ఇవన్నీ కూడా ఫాలో కావాల్సినటువంటి అవసరం లేదు అనేసి వాటిలిని రిజెక్ట్ చేసేసి వాళ్ళు ఫ్రీ వర్స్‌ని ఫాలో కావడం జరిగింది. ఎప్పుడైతే ఈ ఫ్రీ వర్స్‌ని ఫాలో అవ్వడం జరిగిందో దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ ఫ్లో ఆఫ్ వర్డ్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దే హావ్ యూజ్డ్ ద సింపుల్ అండ్ ప్లెయిన్ లాంగ్వేజ్ అండ్ బికాస్ ఆఫ్ దట్ దేర్ వర్క్స్ బికేమ్ వెరీ పాపులర్ అమాంగ్ ద కామనర్స్. అంటే కామన్ పీపుల్ కూడా చదివి వాటిని అర్థం చేసుకొని ఎంజాయ్ చేయగలిగేటువంటి పొయెట్రీ అనేటువంటిది ఈ రొమాంటిక్ ఏజ్‌లో బయటికి రావడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా కామన్ పీపుల్ కూడా ఆ లిటరేచర్‌ని ఎంజాయ్ చేయడం అనేది జరిగిందనమాట ఈ రొమాంటిక్ పీరియడ్‌లో. సో, ఇప్పుడు మనము మేజర్ రైటర్స్ ఇన్ ద రొమాంటిక్ పీరియడ్ చూద్దాము. ముందుగా పొయెట్స్‌ని చూద్దాము. వీళ్ళలో చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరు అంటే విలియం వర్డ్స్‌వర్త్. సో, విలియం వర్డ్స్‌వర్త్ ద మేజర్ పొయెట్ ఇన్ రొమాంటిక్ పీరియడ్. Wordsworth, along with Coleridge, produced Lyrical Ballads, a collection of poems in 1798, which started the Romantic Age. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ద రొమాంటిక్ ఏజ్ స్టార్టెడ్ విత్ విచ్ వర్క్ అనేసి అడిగారు అంటే ద ఆన్సర్ ఈజ్ లిరికల్ బెల్లాడ్స్. సో, 1798లో ఈ లిరికల్ బెల్లాడ్స్ అనేటువంటి కలెక్షన్ ఆఫ్ పొయమ్స్ అనేటువంటిది ప్రింట్ కావడం జరిగింది. దాంతోటే ఏం స్టార్ట్ అవుతుంది అంటే రొమాంటిక్ పీరియడ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. యూ షుడ్ రిమెంబర్ దిస్ వన్. అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఈ లిరికల్ బెల్లాడ్స్ అనేటువంటిది ఎవరు రాశారు అంటే కేవలం వర్డ్స్‌వర్త్ మాత్రమే రాయలేదు. ఇట్ ఈస్ ఏ కొలాబరేటెడ్ వర్క్. సో, ఎవరి యొక్క కొలాబరేషన్‌తో ఈ లిరికల్ బెల్లాడ్స్ అనేది రాయడం జరిగింది అంటే వర్డ్స్‌వర్త్ తన ఫ్రెండ్ అయినటువంటి కాలరిడ్జ్ యొక్క సహాయంతోటే ఈ లిరికల్ బెల్లాడ్స్ అనేటువంటి ఒక వర్క్ అనేటువంటిది కలెక్షన్ ఆఫ్ పొయమ్స్ అనేటువంటిది రాయడం జరిగింది. అంటే కొన్ని పొయమ్స్ వర్డ్స్‌వర్త్ రాస్తే, కొన్ని పొయమ్స్ కాలరిడ్జ్ ఈ లిరికల్ బెల్లాడ్స్‌లో రాయడం జరిగింది. వర్డ్స్‌వర్త్స్ 'టింటిన్ అబీ' వాస్ ఎ పార్ట్ ఆఫ్ లిరికల్ బెల్లాడ్స్. సో, వర్డ్స్‌వర్త్ రాసినటువంటి 'టింటిన్ అబీ' అనేటువంటి పొయమ్ చాలా చాలా ఫేమస్ అయింది. సో, ఆ 'టింటిన్ అబీ' అనేటువంటిది దేంట్లో ఉంది అంటే లిరికల్ బెల్లాడ్స్ అనేటువంటి ఆ కలెక్షన్ ఆఫ్ పొయమ్స్‌లో ఉందనమాట. నోటబుల్ పొయమ్స్ ఆఫ్ వర్డ్స్‌వర్త్. ఇప్పుడు వర్డ్స్‌వర్త్ రాసినటువంటి చాలా ముఖ్యమైనటువంటి పొయమ్స్ చూద్దాము. 'ద ప్రెల్యూడ్', 'ద సోలిటరీ రీపర్', 'డాఫోడిల్స్', 'ఓడ్ ఆన్ ద ఇంటిమేషన్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ', 'ఓడ్ టు డ్యూటీ', 'కలెక్షన్ ఆఫ్ లక్కీ పొయమ్స్', 'లూసీ పొయమ్స్'. సో, 'కలెక్షన్ ఆఫ్ లూసీ పొయమ్స్' అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీరు ఎప్పుడో ఒకసారి విన్నటువంటి వర్డ్స్ లాగే ఉన్నాయి చూసారా? కాబట్టి వర్డ్స్‌వర్త్ యొక్క పొయమ్స్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో, వీటన్నిటి గురించి కూడా మనము డీటెయిల్డ్‌గా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు థీమ్ ఇచ్చి
అది ఏ పోయెమ్ అనేసి కూడా వాళ్ళు ఒకసారి అడగడం జరుగుతుంది కాబట్టి, వీటి గురించి డీటెయిల్డ్‌గా కూడా తెలుసుకుంటే మంచిది. సో, మనము ఫ్యూచర్ అంటే ఫర్దర్ వీడియోస్‌లో వర్డ్స్‌వర్త్ యొక్క పొయెమ్స్ గురించి, ఇంపార్టెంట్ పొయెమ్స్ గురించి, వాటిలో ఉండేటువంటి థీమ్స్ గురించి మనం బ్రీఫ్‌గా రాబోయేటువంటి వీడియోస్‌లో డిస్కస్ చేసుకుందాం. సో, నెక్స్ట్ ఏంటి అంటే శామ్యూల్ టేలర్ కాలరిడ్జ్. సో, ఎస్‌టి కాలరిడ్జ్ అనేసి అంటుంటారు షార్ట్‌కట్‌లో. ఫుల్ నేమ్ ఏంటి అంటే శామ్యూల్ టేలర్ కాలరిడ్జ్. ఈయన యొక్క మోస్ట్ నోటబుల్ పోయెమ్ ఏంటి అంటే 'లిరికల్ ఆఫ్ బెల్లాడ్స్‌లో' ఉన్నటువంటి 'రైమ్ ఆఫ్ ద ఏన్షియంట్ మ్యారినర్'. సో, ఇది చాలా చాలా ఫేమస్ అయినటువంటి పోయెమ్ ఇది కూడా. 'రైమ్ ఆఫ్ ద ఏన్షియంట్ మ్యారినర్' అనేటువంటిది ఈ 'లిరికల్ బెల్లాడ్స్‌లో' ఉన్నటువంటి ఒక పోయెమ్ అనమాట. నోటబుల్ వర్క్స్ ఆఫ్ కాలరిడ్జ్ 'కుబ్లా ఖాన్', 'క్రెస్టబుల్', 'ఫ్రోస్ట్ ఎట్ మిడ్‌నైట్', 'డిసెక్షన్', 'అనోడ్'. సో, 'కుబ్లా ఖాన్' అనేటువంటిది చాలా సార్లు నెట్‌లో, సెట్‌లో, ప్రీవియస్ పేపర్‌లో అడగడం జరిగింది. 'కుబ్లా ఖాన్' ఈస్ ద వర్క్ ఆఫ్ ఎవరిదది? శామ్యూల్ టేలర్ కాలరిడ్జ్. యూ షుడ్ రిమెంబర్ దిస్. అలాగే 'రైమ్ ఆఫ్ ద ఏన్షియంట్ మ్యారినర్' అనేటువంటిది కూడా ఎవరి వర్క్ అంటే శామ్యూల్ టేలర్ కాలరిడ్జ్ యొక్క వర్క్ అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ లార్డ్ బైరన్. సో, లార్డ్ బైరన్ అనే పేరు కూడా మీరు వినుంటారు. సో, ఈయన యొక్క నోటబుల్ పొయమ్స్ ఏంటంటే 'చైల్డ్ హెరాల్డ్స్ పిల్గ్రిమేజ్', 'బెప్పో', 'ద విజన్ ఆఫ్ జడ్జిమెంట్', 'డాన్ జుయాన్'. 'ద విజన్ ఆఫ్ జడ్జిమెంట్' అనేటువంటిది కూడా చాలా ఫేమస్. దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. 'ద విజన్ ఆఫ్ జడ్జిమెంట్' వాస్ ద వర్క్ ఆఫ్ లార్డ్ బైరన్. నెక్స్ట్ 'పీబీ షెల్లీ'. సో, 'పీబీ షెల్లీ' చాలా ఫేమస్ కదా మనకి. సో, పూర్తి నేమ్ ఏంటి అంటే పెర్సీ బెషీ షెల్లీ. సో, ఈయన కూడా చాలా పొయమ్స్ అనేటువంటివి రాయడం జరిగింది వర్డ్స్‌వర్త్ లాగా. సో, వర్డ్స్‌వర్త్ లాగా ఈయన కూడా చాలా ఫేమస్ అనమాట. సో, వాటిలో కొన్ని ముఖ్యమైనటువంటి వర్క్స్ చూద్దాం. 'అలాస్టర్', 'హిమ్ టు ఇంటలెక్చువల్ బ్యూటీ', 'రివోల్ట్ ఆఫ్ ఇస్లాం', 'ఓడ్ టు ద వెస్ట్ విండ్', 'టు ఎ స్కైలార్క్', 'ప్రొమెథస్ అన్బౌండ్', 'అడోనాయిస్'. సో, మీరు బాగా గమనిస్తే ఈ లాస్ట్ 4 ఉన్నాయి చూసారా? ఈ లాస్ట్ 4 చాలా చాలా ఇంపార్టెంట్. 'ఓడ్ టు ద వెస్ట్ విండ్', 'టు ఎ స్కైలార్క్', 'ప్రొమెథస్ అన్బౌండ్', 'అడోనాయిస్'. ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్. ఈ నేమ్స్ చక్కగా గుర్తుపెట్టుకోండి. ఈ 4 కూడా రాసింది ఎవరు అంటే పర్సీ బెషీ షెల్లీ అంటే పీబీ షెల్లీ. నెక్స్ట్ జాన్ కీట్స్. సో, కీట్స్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. 'బ్యూటీ ఈజ్ ట్రూత్, ట్రూత్ ఈజ్ బ్యూటీ' అని చెప్పింది జాన్ కీట్స్ అనేసి మనందరికీ తెలుసు. ఓకే. ఈయన రాసినటువంటి ముఖ్యమైనటువంటి వర్క్స్ ఏంటి అంటే 'ఎండిమియాన్', 'హైపీరియన్', 'ఓడ్ టు ఆటమ్', 'ఓడ్ ఆన్ ఎ గ్రేషియన్ ఆన్', 'ఓడ్ టు ఎ నైటింగేల్', 'ద ఈవ్ ఆఫ్ సెయింట్ ఆగ్నెస్'. సో, ఈ 'ఓడ్ టు ఆటమ్', 'ఓడ్ ఆన్ ఎ గ్రేషియన్ ఆన్', 'ఓడ్ టు నైటింగేల్' ఈ 3 వర్డ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వీటి నేమ్స్ గుర్తుపెట్టుకోండి. ఇవి రాసింది ఎవరు అంటే జాన్ కీట్స్. అండ్ 'ఎండిమియాన్' కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నవలిస్ట్ చూద్దాం. ఇప్పటివరకు మనం పొయిట్స్ చూసాం కదా! ఇప్పుడు నవలిస్ట్‌ని చూద్దాం. 'జేన్ ఆస్టెన్'. సో, 'జేన్ ఆస్టెన్' అనగానే మనకు గుర్తొచ్చేది 'ప్రైడ్ అండ్ ప్రెజుడిస్' కదా! యెస్. ఈమె చాలా ఫేమస్ రైటర్ అనమాట 'జేన్ ఆస్టెన్'. 'సెన్స్ అండ్ సెన్సిబిలిటీ', 'ప్రైడ్ అండ్ ప్రెజుడిస్', 'ఎమ్మా', 'మాన్స్‌ఫీల్డ్ పార్క్', 'నాథింగ్ అబీ', 'పర్సుయేషన్' ఇవన్నీ కూడా రాసింది 'జేన్ ఆస్టెన్'. నెక్స్ట్ 'సర్ వాల్టర్ స్కాట్'. సో, ఈయన హిస్టారికల్ నావెల్స్ అనేటువంటివి రాయడం జరిగింది 'సర్ వాల్టర్ స్కాట్'. అవేంటి అంటే 'హార్ట్ ఆఫ్ మిల్డోథియన్', 'బ్రైడ్ ఆఫ్ లామౌనూర్', 'ఇవాన్హో', 'వేవర్లీ' ఇవి సర్ వాల్టర్ స్కాట్ యొక్క ఫేమస్ హిస్టారికల్ నావెల్స్. నెక్స్ట్ 'మేరీ షెల్లీ'. నోన్ ఫర్ హారర్ సైన్స్ ఫిక్షన్. సో, చాలా ఫేమస్ అయినటువంటి ఒక వర్క్ మేరీ షెల్లీ రాయడం జరిగింది. ఆ వర్క్ ఏంటి అంటే 'ఫ్రాంకెన్‌స్టైన్'. సో, ఈ 'ఫ్రాంకెన్‌స్టైన్' అనేటువంటిది ఒక సైన్స్ ఫిక్షన్ అనమాట ఇది. సో, ఈ 'ఫ్రాంకెన్‌స్టైన్' అనేటువంటి క్యారెక్టర్ చాలా ఫేమస్ ఈ సైన్స్ ఫిక్షన్‌కి. ఇది చాలా ఫేమస్ అయింది. మూవీస్ కూడా రావడం జరిగింది 'ఫ్రాంకెన్‌స్టైన్' అనేటువంటి క్యారెక్టర్ తోటి. ఓకేనా? యెస్. సో, 'ఫ్రాంకెన్‌స్టైన్' అనేటువంటి హారర్ సైన్స్ ఫిక్షన్‌ని రాసిందెవరు? మేరీ షెల్లీ. యూ షుడ్ రిమెంబర్ దిస్. హోరేస్ వాల్పోల్. నోన్ ఫర్ హిస్ గోథిక్ నావెల్ 'క్యాసిల్ ఆఫ్ ఓట్రాంటో'. సో, 'క్యాసిల్ ఆఫ్ ఓట్రాంటో' అనేటువంటి గోథిక్ నావెల్‌ని
హోరేస్ వాల్పోల్ రాయడం జరిగింది. నెక్స్ట్ ప్రోజ్ రైటర్స్. సో, ప్రోజ్ రైటర్స్ ఎవరు అంటే చార్ల్స్ ల్యాంబ్. హీ రోట్ టేల్స్ ఫ్రమ్ షేక్స్పియర్ విత్ హిస్ సిస్టర్. ఇట్ ఈస్ ఏ చిల్డ్రన్ బుక్. సో, టేల్స్ ఫ్రమ్ షేక్స్పియర్ అనేటువంటిది చార్ల్స్ ల్యాంబ్ రాయడం జరిగింది. సో, షేక్స్పియర్ యొక్క డ్రామాస్ అన్నీ కూడా పిల్లలకి అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్‌లో స్టోరీస్ లాగా చార్ల్స్ ల్యాంబ్ రాయడం జరిగింది. నెక్స్ట్ హీ ఆల్సో రోట్ ఎస్సేస్ ఆఫ్ ఎలియా. ఇవి చాలా ఫేమస్ ఎస్సేస్ అనమాట. ఎస్సేస్ ఆఫ్ ఎలియా అనేటువంటిది చార్ల్స్ ల్యాంబ్ రాసినటువంటి ఎస్సేస్. ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎస్సేస్. ఇట్ వాస్ పబ్లిష్డ్ ఇన్ 2 వాల్యూమ్స్. ఎస్సేస్ ఆఫ్ ఎలియా అండ్ ద లాస్ట్ ఎస్సేస్ ఆఫ్ ఎలియా. సో, ఈ ఎస్సేస్ ఆఫ్ ఎలియా అనేటువంటిది కలెక్షన్ ఆఫ్ ఎస్సేస్ అండ్ ఇది 2 వాల్యూమ్స్‌గా ప్రింట్ చేయబడింది. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎస్సేస్ ఆఫ్ ఎలియా. సెకండ్ వన్ ఏంటి అంటే ద లాస్ట్ ఎస్సేస్ ఆఫ్ ఎలియా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మనకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ థామస్ డి క్విన్సీ. ఈయన యొక్క నోటబుల్ వర్క్స్ ఏంటంటే 'కన్ఫెషన్ ఆఫ్ యాన్ ఇంగ్లీష్ ఓపియం ఎంటర్', 'నాకింగ్ ఆన్ ద గేట్ ఆఫ్ మ్యాక్బెత్', 'రెమినిసెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లేక్ పోయెట్స్', 'ద ఇంగ్లీష్ మెయిల్ కోచ్', 'సస్పిరియా డి ప్రొఫండిస్' అనేటువంటివి థామస్ డి క్విన్సీ రాసినటువంటి వర్క్స్. నెక్స్ట్ వన్ విలియం హ్యాజ్లిట్. ఈయన యొక్క వర్క్స్ ఏంటంటే 'క్యారెక్టర్స్ ఆఫ్ షేక్స్పియర్స్ ప్లేస్', ఏ బుక్ ఆన్ క్రిటిసిజం. సో, ఇది 'క్యారెక్టర్స్ ఆఫ్ షేక్స్పియర్స్ ప్లేస్' అనేటువంటిది ఒక క్రిటిసిజంకి సంబంధించినటువంటి బుక్ అనమాట ఇది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ మనకి ఇది అడిగేదానికి అవకాశం ఉంది సెట్‌లో, నెట్‌లో. సో, 'క్యారెక్టర్స్ ఆఫ్ షేక్స్పియర్స్ ప్లేస్' అనేటువంటి వర్క్ ఇట్ ఈస్ ఏ బుక్ ఆన్ క్రిటిసిజం. ఇట్ వాస్ రిటన్ బై విలియం హ్యాజ్లిట్. నెక్స్ట్ రౌండ్ టేబుల్, టేబుల్ టాక్. ఇవి వచ్చేసి కలెక్షన్ ఆఫ్ ఎస్సేస్ అనమాట. రౌండ్ టేబుల్, టేబుల్ టాక్ అనేటువంటి ఇవి 2 కూడా. సో, ఇవి 2 కూడా రాసింది విలియం హ్యాజ్లిట్. ఓకే. సో, దీనితోటే మనకి రొమాంటిక్ పీరియడ్ అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది. సో, ఇందులో మనము చాలా ముఖ్యమైనటువంటి రైటర్స్ గురించి, వాళ్ళ యొక్క వర్క్స్ ఏంటి అనేటువంటి దాని గురించి, ఇంకా హిస్టారికల్, పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ గురించి మనము క్లియర్‌గా తెలుసుకోవడం జరిగింది ఇన్ దిస్ రొమాంటిక్ పీరియడ్. సో, దీనితోటి ఇక్కడ మనం వీడియోని స్టాప్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం ద విక్టోరియన్ పీరియడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో, ఇందులో కూడా మీరేం చేయాలి అంటే కంపల్సరీ దీన్ని బేస్ చేసుకొని ఇంకా మీరు సెట్ చేసుకొని యూ షుడ్ గో త్రూ ద వర్క్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ రైటర్స్. సో, వాళ్ళ యొక్క వర్క్స్‌లో ఇంకా మీరు డీప్‌గా వెళ్ళి ఆ క్యారెక్టర్స్ కానీ, ఆ థీమ్స్ కానీ ఇలాంటివి కూడా మళ్ళీ ఒకసారి చదువుకుంటే ఇట్ విల్ బి గుడ్ ప్రిపరేషన్ ఫర్ నెట్ ఆర్ సెట్. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.